ఎడారిలో సెలయేర్లు జూలై 9వ తేదీ. ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం. ఈ మాట కొలిమిలోని వేడినంతటినీ చల్లార్చే చల్లని వర్షపు జల్లులాగా ఉంది కదూ. అవును, దీనిపై అగ్నికి వేడిమికి ఏ అధికారమూ లేదు. శ్రమలు రాని దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. పేదరికమా, నువ్వు నా గుమ్మంలోనే కాచుకొని ఉంటే ఉండు. దేవుడు నాతో నా ఇంట్లోనే ఉన్నాడు. ఆయన నన్ను ఎన్నుకున్నాడు. అనారోగ్యమా, నువ్వు అడ్డగించగలిగితే అడ్డగించు, కానీ ఔషధం నా దగ్గర సిద్ధంగా ఉంది. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఈ కన్నీటి లోయలో నాకేమి సంభవించినా సరే దేవుడు నన్ను ఎన్నుకున్నాడని మాత్రం నాకు తెలుసు. క్రైస్తవుడా, భయపడకు, యేసు నీతో ఉన్నాడు. నీ అగ్ని పరీక్షలన్నిటిలోనూ ఆయన ప్రత్యక్షతే నీకు ఆదరణ, క్షేమం. తన స్వంతానికి ఎన్నుకున్న వాళ్ళనెవ్వరినీ ఆయన వదిలేయడు. భయపడుకుడి, నేను సదాకాలము మీతో ఉన్నాను అన్నదే ఆయన ఎన్నుకున్న వాళ్లకు ఆయన ఇచ్చిన మాట. ఇబ్బందుల కొలిమిలో వాళ్ళకిదే ఆదరణ. నాలో అగ్ని కొలిమి కాలుతోంది, మంటల్ని దేవుని ఊపిరి ఊదుతోంది. మనసంతా సలసలా కాగుతోంది, వణికిపోతూ మాడి మసైపోతోంది. ప్రచండ వేడిలో నిశ్చలంగా ఉన్నాను. దేవుని చిత్త ప్రకారమే అని తల వంచాను. ఎర్రగా కాలిన నా హృదయాన్ని బండ మీద పడేశాడు తన రూపులోకి తేవాలని. బరువైన సుత్తితో బాదాడు. సుత్తి దెబ్బలకి నిశ్చలంగా ఉన్నాను. దేవుని చిత్త ప్రకారమే అని తల వంచాను. ఎర్రగా కాలిన నా హృదయాన్ని మెత్తబడ్డ మనసుపై పడుతున్న ప్రతి దెబ్బకి నిప్పురవ్వల ఎగిరాయి. చల్లార్చి మళ్ళీ కొలిమిలో వేసి కాల్చాడు. అంత భరిస్తూ నిశ్చలంగా ఉన్నాను. దేవుని చిత్త ప్రకారమే అని తల వంచాను. సనగడం ఎందుకు, బాధ పూర్తయ్యే సమయం త్వరలోనే వస్తుంది. నాపై దేవుని పని రేపే పూర్తవుతుంది. అందుకే నమ్మికతో ఆయనపై భారం వేసి నిశ్చలంగా ఉన్నాను. దేవుని చిత్త ప్రకారమే అని తల వంచాను. శ్రమ అనేది మెడకి వ్రేలాడవేసిన సమాధి రాయిలాగా అనిపిస్తుంది, కానీ నిజానికి అది ముత్యాల కోసం సముద్రం అడుగున వెతికే ఈతగాడు ఆ అగాధంలో ఉండగలగడానికి చేసే సహాయం లాంటిది. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.